హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్సి మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో ఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్ వెళ్తున్న వారికి ఒక బెస్ట్ వీడియో అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అడుగుతున్నారు. సో మేము సింగిల్గా వీడియో చేసేలోగా మీరు చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి అఫీషియల్గా ఎక్కడ ఉంటాయి, ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అది కూడా 1-2 కాలేజ్ కాదు, అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ 2024 ఏపీ సెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ ఉంటాయి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ సెట్ 2023 అడ్మిషన్స్ అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది ఉంది కదా. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కాలేజెస్ అనమాట. సో ఇవన్నీ ఏపీ ఎంసెట్ ఎలిజిబుల్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి. సో అందులో ఏదో ఒక మనకు నచ్చిన కాలేజ్ ఒకటి తీసుకుందాం. ఓకే, ఏం తీసుకుందాం? తీసుకుంటే మంచి తీసుకోవాలి కదా. వివిఐటి తీసుకుందాం. ఓకే, డన్. ఓకే, వివిఐటిలో ఏం తీసుకుందాం? సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకుందాం. ఇక్కడ ఉండే బ్రాంచ్ అన్ని కూడా అన్నమాట. ఓకే, నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షో ఎంట్రీస్ 10 వస్తాయి. ఇక్కడ 100 పెట్టుకోండి. 100 పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్యాష్ దగ్గర షార్ట్ కొట్టండి. జస్ట్ షార్ట్ కొడితే ఇక్కడ చూస్తే సీరియల్ నెంబర్, హాల్ టికెట్, ర్యాంక్, అప్లికెంట్ నేమ్, జెండర్, క్యాస్ట్, రీజియన్, అలాటెడ్ కేటగిరీ, ఫేజ్ అని ఉంది. సో సింపుల్గా ఇక్కడ చూస్తే 49,000 ర్యాంక్కి బీసీఏ కింద థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చింది ఈ బ్రాంచ్. చూసారా ఫేజ్ కౌన్సిలింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్. ముందుగా బీసీఏ చూద్దాం. ఇక్కడ నేను జస్ట్ మీకు చెప్తున్నాను, బీసీఏ ఎక్కడ స్టార్ట్ అయింది? 27,000 ఉంది మేల్కి, అండ్ 49,000 కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే బీసీఏ జనరల్ ఏయూ అని ఉంది. ఓకే, ఇక్కడ బీసీఏ క్యాప్ జనరల్ యుఆర్ అని ఉంది. క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ పీపుల్ అనమాట. సో ఆ యొక్క రిజర్వేషన్ వాళ్ళకి కూడా వస్తుందన్నమాట. సో ఇలా చెక్ చేసుకోవాలి. సో ఇంకా ఇందులో కూడా ర్యాంక్ షార్ట్ పెట్టుకుంటే, ర్యాంక్ అండ్ క్యాష్ షార్ట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే 18,000తో స్టార్ట్ అయ్యి బీసీఏ అండ్ 21,000, 27,000 ఇక్కడ దాకా వచ్చింది. అంటే 49,000. ఇక్కడ చూస్తే 34,000తో పిహెచ్హెచ్ ఉండి, అండ్ అదేవిధంగా 27,000తో క్లోజ్ అయింది అనుకుందాం. ఓకే, మేలు. అదే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 49,000కి వచ్చింది. సో ఎప్పుడు కూడా ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇగ్నోర్ చేయండి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇగ్నోర్ చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మీరు కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ మీకు సింపుల్ చెప్పాలంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మేల్కి బీసీఏ కింద 27,000 వస్తే ఈ కాలేజీలో సీట్ వచ్చింది. సో ఇలా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వద్దు, అది ప్లస్ ఆర్ మైనస్ కింద వస్తుంది. మనం ఇది అలానే ఉంటుందని మనం చెప్పలేము కాబట్టి అలా చెక్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ బీసీబీ, ఓకే, బీసీడీ, అలా అన్ని ఓసీ. ఇక్కడ చూస్తే ఓసీ చూసారా, ఓసీ స్టార్టింగ్ ఎంత? 5,000తో స్టార్ట్ అయ్యి అండ్ ఎంతో క్లోజ్ అయింది, ఇంకా వస్తూనే ఉంది 13,000 ఇంకా అట్లా జనరల్ సీట్స్ అనమాట. ఇక ఇక్కడ మీరు నెక్స్ట్ కొట్టుకుంటే ఇంకొక షీట్ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఒక షీట్లో 100 మాత్రమే కనిపిస్తాయి, మొత్తం 144 ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ మనం క్లిక్ చేయగానే లోడ్ అవుతుంటుంది అనమాట. సో ఆ లోడ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఓసీ స్టిల్ ఇంకా ఉంది, ఓసీ ఇక్కడ దాకా. ఇది కూడా ఈ గర్ల్స్ యూఆర్4 తీసేస్తే, ఈడబ్ల్యూఎస్ కూడా తీసేస్తే, అండ్ ఇక్కడ మనం ఓసీ జనరల్ ఏయూ ఫిమేల్ 14,000తో ఈ బ్రాంచ్ క్లోజ్ అయింది. అండ్ మేల్ అయితే 14,000తో క్లోజ్ అయింది. అండ్ ఈ రెండు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనం కన్సిడర్ చేయకూడదు. సో మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. మేల్కి 13,000తో క్లోజ్ అయింది, ఫిమేల్కి 13,000తో క్లోజ్ అయింది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూస్తే సేమ్ ర్యాంక్ వచ్చిందనుకోవద్దు, ఇది వేరు. 13,900 ఇది, 13,990 ఈ ర్యాంక్ వేరు. ఓకే, ఇలా ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇదంతా బాగుంది. లింక్ ఎక్కడ ఉంది? సో ఈ యొక్క లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తే అది సరిగా ఓపెన్ అవ్వట్లేదు. అందుకని మన వాట్సాప్ ఛానల్లో ఈ యొక్క లింక్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో మీరు మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ ఛానల్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఈ లింక్ అనేది యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వటం వల్ల బెనిఫిట్ చెప్తాను. మీ నెంబర్ ఎవరికి కనిపించదు, అండ్ మా నెంబర్స్ మీకు కనిపించవు. అండ్ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే డైలీ ఒక 10 minutes లేదా 20 minutes నేను ఫ్రీ టైం చూసుకొని అక్కడ మీకు అప్డేట్ చేస్తాను.
నేను పలానా నెంబర్లో అవైలబుల్గా ఉంటాను ఈ 10 to 10:15 లేదా ఈవినింగ్ 5 to 5:15 ఇలా ఏదో ఒక టైంలో ఒక 10 to 20 minutes 30 minutes మీకు అవైలబుల్గా ఉంటాను. మీ యొక్క డౌట్స్ని ఇన్ పర్సన్ ఫోన్ కాల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి అమౌంట్ అనేది ఛార్జ్ చేయను. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను అమౌంట్ ఛార్జ్ చేయను. ఓన్లీ మీకు ఎంసెట్ పరంగా కాలేజ్ లిస్ట్ వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసేయండి అంటే దానికి తప్ప రిమైనింగ్ వేటికి మేము అమౌంట్ అనేది ఛార్జ్ చేయం. ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? మెయిన్ ఆ టైంలో నేను లిఫ్ట్ చేస్తాను అంటే ఖచ్చితంగా మీరు మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి. అండ్ మీకు అక్కడ మన డైలీ అప్డేట్స్ లింక్స్ మీతో డైరెక్ట్ కమ్యూనికేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. టెలిగ్రామ్లో పాసిబుల్ అవుతుంది, బట్ అందరూ టెలిగ్రామ్ యూజ్ చేయట్లేదు. అందుకని వాట్సాప్ తీసుకొచ్చాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, బట్ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. అంటే మీ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది, ఎదర్ బాయ్ ఆర్ గర్ల్ నెంబర్ డిస్ప్లే అవ్వడం వల్ల ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అది కూడా తీసేసాం. కొత్త ఫీచర్ వాట్సాప్ ఛానల్ కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. అన్లిమిటెడ్ మెంబర్స్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ నెంబర్ చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎవరి నెంబర్స్ మీకు కనిపించవు, మా నెంబర్స్ మీకు కనిపించవు, మీ నెంబర్స్ మాకు కనిపించవు. సో ఆ ఛానల్లో ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ లింక్ అనేది అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.